పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే అట్లా అనకూడదు, తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పేవాళ్ళు. మీకు గుర్తు ఉండే ఉంటుంది. మరి అసలు తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారా ఉండరా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మొత్తం వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. తదాస్తు దేవతలు, తదాస్తు అని ఎవరైనా మనం దీవిస్తే మనకు ఆనందం అవుతుంది కదా. కానీ మనకు తెలియకుండా, మనకు కనబడకుండా మనం ఏదో మాట్లాడినప్పుడు దానికి కూడా తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారట. మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు ఏ సమయంలో వస్తారో తెలిస్తే ఆ సమయంలో మనము ఏవి కూడా అనరాని మాటలు అనకుండా జాగ్రత్త పడతాం కదా. అందుకోసమే ఈ వీడియో. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు ఏది మాట్లాడొద్దు, ఏదంటే అది నోటికి వస్తాయని. మరి అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ప్రదోష సమయము అంటారు. ప్రదోష సమయంలో సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాలు, తర్వాత 45 నిమిషాల కాలాన్ని, అంటే 1 గంటన్నర సమయాన్ని మనము ప్రదోష వేళ అంటాం. అయితే ఆ ప్రదోష వేళలో ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ప్రదోష సమయంలో భగవంతుడిని ధ్యానించాలి, మంచి పుస్తకాలు చదువుకోవాలి. మరి కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి, అది వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మరి ఈ సమయంలోనట మనకు ఏవి అంటే నెగటివ్ మాటలు, అంటే వట్టి మాటలు మాట్లాడొద్దంటారు. దైవారాధన చెయ్యాలి అని చెప్తారు. స్తోత్రాలు చదువుకోవాలి ఆ సమయంలో. ఎందుకు అంటే తదాస్తు దేవతలు అనే వాళ్ళు ఉంటారు అని. మరి తదాస్తు దేవతలు ఎవరు అంటే సూర్యుడికి, సంధ్యాదేవికి అశ్వరూపంలో ఉన్నప్పుడు జన్మించిన వారు అశ్విని దేవతలు. అంటే వీళ్ళు ఆడపిల్లలు అన్నమాట, ఇద్దరు. ఈ అశ్విని దేవతలకు బ్రహ్మాది దేవులు ఏమి ఇచ్చారు వరము అంటే వీరు దేవతలకు వైద్యులు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రదోష సమయంలో, అంటే సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాల నుండి తర్వాత 45 నిమిషాల సమయంలో వీరు లోక సంచారం చేస్తారు. మనకు కనబడరు వాళ్ళు. అయితే అలా తిరుగుతూ అందరినీ దీవిస్తుంటారు. వైద్యులు కదా, అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు. మనం ఏది కోరుకుంటామో అది కావాలి అని తదాస్తు అంటూ ఉంటారు ఆ సమయంలో. అందుకని ఈ సమయంలో మనం ఎప్పుడు కూడా దైవ ధ్యానం చెయ్యాలి, ఏవి వేరే పనులు చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మునిమాపు సమయంలో పడుకోవడం కానీ, తినడం కానీ, గొడవలు పడడం కానీ, తిట్టుకోవడం కానీ, ఇట్లాంటివి ఒకరినొకళ్ళు నిందించుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి మాటల వల్ల ఏమవుతుంది అంటే ఈ సమయంలో చేస్తే వాళ్ళు పైన ఉన్న దేవతలు తదాస్తు అంటారు. అన్నప్పుడు మనకు అవి ఎల్లకాలము ఆ విధంగానే కొనసాగుతుంది మన జీవితము అని. అందుకని మనము ఆ పని చేయకూడదు. అది మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి, మన పెద్దలు చెప్తూ ఉంటారు. మన ఇళ్ళల్లో ఎవరైనా అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేయొద్దండి, పడుకోవద్దు, ఈ సమయంలో తినకూడదు అని. కానీ మనము వాటిని పట్టించుకోము. కానీ తప్పకుండా పట్టించుకోవాలి వాటిని. అవి నిజమే అని నిరూపించబడినది కూడా. మనము వీటిని ఆచరించి చూసినప్పుడు మన జీవన శైలిలో కూడా మార్పు కలుగుతుంది తప్పకుండా. మన నమ్మకమే మన బలం.
మనం నమ్మి ఏదైనా ఆచరించినప్పుడు తప్పకుండా దాని ఫలితాన్ని మంచి ఫలితాన్ని మనం పొందుతాం. మనం ఆ సమయానికి మంచి కోరుకున్నాం అనుకోండి, భగవంతుని ధ్యానించి మంచి కోరుకొని మనకు మంచి జరగాలని కోరుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని మనం మూర్ఖంగా కొట్టివేయకుండా ఇటువంటి పెద్దవాళ్ళు చెప్పిన మాటలను ఒకసారి మనము ఆచరించి తెలుసుకొని వాటిని మన పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుంది. మరి ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే అది నోటికి వచ్చినట్టు భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, పిల్లలను కానీ, ఇంట్లో పెద్దవాళ్ళను కానీ అనడము అనేది తగదు అని మన పెద్దవాళ్ళు తెలియజేసిండ్రు. కాబట్టి తప్పకుండా దీన్ని అందరూ గ్రహించి మన ధర్మం, మన సనాతన ధర్మం మనకు చెప్పిన విషయాలను ఆచరిస్తూ మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం ఆచరించడంలో వెనక్కి వెళ్ళకూడదు. మనకు మంచి జరగాలనే కదా మనం కోరుకుంటాం. కాబట్టి ఇవన్నిటినీ ఆచరిద్దాము, ముందు నమ్ముదాము, పెద్దలను గౌరవిద్దాము, ఇవన్నీ ఆచరిద్దాము, మంచి ఫలితాలను పొందుదాము, ఆనందంగా ఉందాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.